ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కారు. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు టీచర్ నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. లంచం ఇవ్వకపోతే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమంటూ బెదిరించారు. దీంతో ఆగ్రహంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాడు ఉపాధ్యాయుడు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ములుగు జిల్లా డీఈఓ పానినితో పాటు జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కారు. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు టీచర్ నుండి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. లంచం ఇవ్వకపోతే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమంటూ బెదిరించారు. దీంతో ఆగ్రహంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాడు ఉపాధ్యాయుడు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ములుగు జిల్లా డీఈఓ పానినితో పాటు జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కినట్టు తెలుస్తోంది. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు టీచర్ నుండి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. లంచం ఇవ్వకపోతే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమంటూ బెదిరించారు. దీంతో ఆగ్రహంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాడు ఉపాధ్యాయుడు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ములుగు జిల్లా డీఈఓ పానినితో పాటు జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఎన్ని ప్రభుత్వాలు మారినా లంచగొండితనం అనేది తరచూ జరుగుతుంది ఉంది కొన్ని ప్రదేశాల్లో. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. రీసెంట్ గా ఒక ఉపాధ్యాయుడు ఏకంగా ఇద్దరు లంచగొండులను చిక్కించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తెలపండి. ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ములుగు జిల్లా అదే కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సోమవారం ఏసీబీకి అయితే చిక్కారు. అలానే మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధోర పంచాయతీ కార్యదర్శి కూడా నాగలక్ష్మి సైతం ఏదైతే ఏసీబీ వాళ్ళలో పడ్డారు. అయితే డిఎస్పీలు సాంబయ్య సుదర్శన్ తెలిపిన ప్రకారం ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో ఏదైతే పనిచేస్తున్నటువంటి అర్జీ అనే ఉపాధ్యాయుడు 2024 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదాన్ని గురై అక్టోబర్ వరకు సెలవులో ఉన్నారు. తిరిగి విధుల్లోకి చేరేందుకు అక్టోబర్ 1న డిఈఓ కార్యాలయంలో రిపోర్ట్ అయితే చేశారు. పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడంతో డిఈఓ జీ పానిని రూపాయలు 20,000 ఆర్డర్ కాపీ తయారీకి కార్యాలయంలో ఏదైతే జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కుమార్ యాదవ్ 5,000 ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో నాటి నుంచి ఈ ఏడాది వరకు వేసవి సెలవుల వరకు కార్యాలయం చుట్టూ ఆయన తిప్పించుకున్నారు. పాఠశాలలో పునఃప్రారంభమైన వేళ ఈ నెల 12న మళ్లీ కార్యాలయానికి వెళ్ళగా డిఈఓ 15,000 జూనియర్ అసిస్టెంట్ 5,000 ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ ఉపాధ్యాయుడు ఆ ఏసీబీని అయితే ఆశ్రయించారు. ఆయన నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా డిఈఓ ఏదైతే జేఏలను పట్టుకున్నారు. అయితే మనం చూసినట్లయితే ఏదైతే సంగారెడ్డి జిల్లా కోయినూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి బుధేరలోని ఖాళీ స్థలం వాటర్ సర్వీస్ సెంటర్ నిర్మాణానికి అనుమతుల కోసం బుధేర పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మిని సంప్రదించగా 12,000 డిమాండ్ చేసి 8,000కు ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీకి తెలిపారు. సోమవారం బుధేర పంచాయతీ కార్యాలయంలో అతని నుంచి 8,000 లంచం తీసుకున్నగా నాగలక్ష్మి అధికారులు పట్టుకున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. పెద్దపూర్లోని ఆమె ఇంట్లోనూ సోదాలు చేశారు. సంగారెడ్డిలోని మహిళ రాణకు చెందిన తరలించి మంగళవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పేసి కూడా సిఐ వెంకటేశ్వర్లు రమేష్ తెలిపారు. అయితే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో కూడా ఏదైతే అవినీతి ఏసీబీ వలలో అయితే చిక్కారు.
గత కొన్ని సంవత్సరాలుగా గతంలో మనం చూసుకున్నట్లయితే అవినీతి అంతకంతకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడైతే అంతం కావడం లేదు. దాదాపు చూసుకుంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఏదో ఒక అంశం పైన అయితే అవినీతి జరుగుతూ వస్తున్నది. ఏదో ఒక దాంట్లో డిమాండ్ అయితే పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అయితే లేనంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దాదాపు వాళ్ళకు ఉన్నత అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ఇప్పటి వరకైతే అధికారులు పూర్తి స్థాయిగా విచారించిన నేపథ్యం పూర్తి స్థాయిగా విచారించిన అనంతరం వారిపైన చర్యలు అయితే తీసుకుంటారు. థ్యాంక్ యూ లెనిన్.